దాన ధర్మం చేసిన కన్నా మనం జపం చేస్తే ఇవన్నీ మనం చేసినట్టే. ఒక ప్రత్యేక రోజు అంటే ఏదైనా ఉందా? భగవంతుడికి పూజిస్తే మనకి లాభం ఏంటి, పూజించకపోతే నష్టం ఏంటి? ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 2 విధాలుగా ఉంటుంది. కింద ఒక టెంపుల్ ఉంటుంది, అలాగే పైన ఒక టెంపుల్ ఉంటుంది. అసలు కింద టెంపుల్లో ఏముంటాయి, అలాగే పై టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉంటారనేది మనం గురువు గారిని కలుద్దాం. అండ్ అలాగే వీటి యొక్క గొప్పతనం ఏంటి, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, అలాగే ఎలాంటి స్పెషల్ డేస్ ఉంటాయి, ప్రతిదీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. గురువుగారు హరే కృష్ణ. హరే కృష్ణ. సో మన టెంపుల్ గురించి మాట్లాడుకుంటే అసలు కింద యొక్క ఈ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ ఇక్కడ ఏ రోజు ఏ స్పెషల్ పూజలు జరుగుతాయండి కింద? ఇది ఈ రోజు బట్టి కాదు, ప్రతి నిత్యం మనం ఏ విధానంగా ఆరాధన చేయాలి, ప్రతి నిత్యం మన ఉత్సవాలే, పండుగలే. రోజు ఎలాగైతే పూరిలోని జగన్నాథ స్వామి బలదేవ్ సుభద్ర మందిరం ఉన్నదో సేమ్ అదే ప్రకారంగాను పూరిలోని ఏ విధానంగా ఉన్నదో ఆ విధానంగా మనం బలదేవుల్ని, జగన్నాథ స్వామిని, సుభద్రాని. జగన్నాథ్ అంటే స్వయం శ్రీకృష్ణుడే, మరి తన అన్నయ్య బలరాములు, మరి తన చెల్లెలు సుభద్ర. ఈ విధానంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ప్రతినిత్యం మార్నింగ్ 4:30 గంటలకి బ్రహ్మముహూర్తంలోని స్వామివారికి లేపి ప్రసాదం పెట్టి అప్పుడు ఆరతి అవుతుంది. దానికి మంగళహారతి అంటారు. సో దాని తర్వాత మళ్ళీ భగవంతుడికి శృంగారం గట్ట చేసేసి మళ్ళీ శృంగారం హారతి అంటారు. ఈ విధానంగా తర్వాత మధ్యాహ్నం భోగం పెట్టేసి మధ్యాహ్నం భోగారతి అంటారు. మళ్ళీ సాయంత్రం సంధ్యారతి. ఇలాగా అనేక 6 రకాలుగా ఆరతితో ధూపదీప నివేదితో ప్రతి నిత్యం ప్రతి సమయం భగవంతుడు సేవించబడతారు. మరి ప్రతి నిత్యం 6:30 గంటలకి దివ్యమైన గోపూజ అవుతుంది. గోవుని చక్కగా అలంకారం చేసేసి మనం పంచహారతితోని నివేదనం చేసేసి ధూపదీపంతో చక్కగా గోవుని పూజించబడతారు. సో విధానంగా టెంపుల్లోని అన్ని సమయంలోని ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటూనే ఉంటుంది ప్రతిరోజు. మనం పూరిలో జగన్నాథ స్వామిని అంటే అక్కడ చాలా ఫేమస్ కదా, మనం అంటే రథయాత్ర జరుగుద్ది. అంటే అది మన ఏపీ తెలంగాణ అంటే మన దేశం మొత్తం ఆల్మోస్ట్ జగన్నాథ పూరి స్వామి అంటే చాలా ఫేమస్. అలాగే నాకు తెలిసి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా కూడా పూరి జగన్నాథ స్వామి టెంపుల్స్ అనేవి చాలా తక్కువ. కానీ మన ఏరియాలో ఇలాంటి టెంపుల్ పెట్టి నిజంగా ఇక్కడ ఉండే భక్తులు అందరికీ కూడా అంటే దేవుడి యొక్క గొప్పతనం చాలా మందికి తెలియదు. కొంత అంటే శివయ్య కాకపోతే నార్మల్ రాముల వారి గుడి ప్రతి ఊర్లోనూ ఉంటాయి. కానీ ఈ కృష్ణ దేవాలయం అలాగే జగన్నాథ దేవాలయం అలాంటివి చాలా రేరు, చాలా ఎక్కడ ఉండవు. ఇంకోటి ఏంటంటే అది ఈ ఏరియాలో పెట్టి ప్రతి జనాలకి కూడా ఒక అవగాహన తీసుకొచ్చి ఈ పూజలు ఎలా ఉంటాయి, ఎంత సాంప్రదాయంగా ఉండాలి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ఈ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ టెంపుల్ కట్టాలి అనే ఆలోచన ఎవరిది? యాక్చువల్లీ ఈ గుడి స్థాపించడానికి మూల కారణం త్రిదండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు గారు, మా అందరి తల్లకు గురుగారు. అతను బ్రాహ్మణుడు మరియు సన్యాసి. గురు పరంపరాగతతో అతను ఒక గురువు. సో ఆ గురుగారు ఏంటంటే ముందు 15 సంవత్సరాల ముందు ఒక 10 గోవులతోని ఈ 6 ఎకరాల వ్యాప్తమైన ఒక భూమిని కేవలం 10 గోవులతోనే ఒక గోశాలను స్థాపించారు. ఓకే. ఆ గోవంశం దినదినాలుగా అభివృద్ధి చెందడంతో గురుగారికి అనిపించిందంటే ఇక్కడ కృష్ణుని స్థాపిస్తే ఈ గోవంశాన్ని చూసేసి చాలా ఆనందపడతారు అని వల్ల ఇక్కడ గుడిని స్థాపించారు. తర్వాత ఇక్కడ ఉన్ని విలేజ్ లోని అందరూ అపధర్మాన్ని మరి ఇతర ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు, వాళ్ళు సనాతన ధర్మం బోధించాలని చెప్పేసి అతి సరళంగాను ఎలాగ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయగలరు, అలో భగవంతుల పైన నమ్మకం విశ్వాసం ఎలాగ కలుగుతారని చెప్పేసి తపన పాపం గురుగారు పడేవారు. సో అందుకే ప్రజలు ఒక సనాతన ధర్మం ప్రజల్లోని ఎలాగ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి గుడి ప్రతిష్ఠించారు. మరి ప్రతి మంగళవారం మాతోని ప్రతి బ్రహ్మచారులతోని ఒక్కొక్క ఊరికెళ్ళి నగర సంకీర్తనం, మరి నామం తాలూకు ప్రభావం, భగవంతుల ప్రభావము, వాళ్ళ తాలూకు లీల ఏంటి, భగవంతుడికి పూజిస్తే మనకి లాభం ఏంటి, పూజించకపోతే నష్టం ఏంటి, అసలు భగవంతుడు అంటే ఎవరు, మనం ఎందుకు పూజించాలి, ఇటువంటి అనేక ఆ గ్రామంలోని అనేక ప్రశ్నలతో వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పి వాళ్ళందరికీ సనాతన ధర్మం మనం ఉత్సాహం చేసి. ఇప్పుడు మనకి మీరు రోజు ఇక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి కదండి, అలా కాకుండా ఏదైనా అంటే ఈ రోజు ఈ స్వామిని దర్శించుకుంటే బాగుంటుంది,
ఈ రోజు ప్రత్యేకంగా జగన్నాథ స్వామిని దర్శించుకుంటే ఆ రోజు ఈ టైంకి వస్తే బాగుంటుందని, అంటే ఇప్పుడు సోమవారం శివాలయానికి వెళ్ళాలి అని చెప్పి ఒక ఇది ఉంటుంది, అలాగే శనివారం వెంకటరామమూర్తికి, అలాగే జగన్నాథ స్వామికి ఏదైనా సరే ఒక ప్రత్యేక రోజు అంటూ ఏదైనా ఉందా? జగన్నాథ స్వామికి అని ప్రత్యేకమైన రోజు లేదు, కానీ ఇక్కడ ఉన్న ఆనవాయితీలోని ఆంధ్రాలోని శనివారం ఆదివారం చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ హాలిడేస్ కాబట్టి అందువలన శనివారం అనేది ఎక్కడ ఏంటంటే పవిత్రంగా ఉంటారు, విష్ణు ఆలయానికి వెళ్ళాలి అనే ఒక భావనతో శనివారం చాలా మంది వస్తుంటారు. మరి మన గుళ్ళోని ప్రతినిత్యం సంధ్యాహారతి అనేది ఉన్నది. సుమారుగా 6:30కి ప్రారంభం అవుతుంది. పొద్దున్న 6:30కి, సాయంత్రం సంధ్య. ఓకే, సో సాయంత్రం 6:30కి హారతి మనకి అది ఎక్కువ అద్భుతంగా నృత్యంతో అనేక బాధ్యాలతో అనేక స్థితులతో మరి పబ్లిక్ అందరూ చాలా చక్కగా భగవంతుడి నామము గుణగణాలను కీర్తిస్తారు. అది అద్భుతంగా ఉంటుంది. రోజు ప్రతినిత్యం సంధ్యారతి 6:30 నుంచి. సో చాలా మంది మనం టెంపుల్కి వచ్చేటప్పుడు మార్నింగే టెంపుల్కి వచ్చి దర్శించుకోవాలి అనుకుంటాం, కానీ చాలా మందికి యాక్చువల్గా ఇలాంటివి మన ఏరియాలో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికీ తెలియదు. సో ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, రోజు 6:30 గంటలకి సంధ్యాహారతి అని చెప్పి మన టెంపుల్లో ఉంటుంది. అది చూడడానికి కనుల విందుగా ఉంటుంది అనమాట. సో మీరు యాక్చువల్గా ఇలాంటివి చూసేటప్పుడు ఆ భక్తి కానీ సనాతన ధర్మం మీద మీకున్న ఇంట్రెస్ట్ కానీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనకేవైతే రోజు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, తలనొప్పులు చాలా ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి కొంతసేపు అక్కడికి వచ్చి కూర్చొని ఆ స్వామివారిని చూసి ఆ హారతి అవన్నీ చూడగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే మన మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, ఆ దేవుడికి మనం మనసిచ్చి అర్పించుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి మనం దర్శించుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి హారతి అనే కార్యక్రమాల్లో పాల్గొంటే మనం ఇంకా ఇలాంటి వాటిలో ఇంకొంచెం యాక్టివ్ అవుతుంది సనాతన ధర్మం ముందు. సో అయితే చాలామందికి తెలియదండి ఇప్పటివరకు. అంటే చాలామంది టెంపుల్ అంటే ఏమనుకుంటారంటే, పొద్దున్న లేచామా, స్నానం చేసామా, టెంపుల్కి దర్శించుకున్నాం, వెళ్ళిపోయాం అనుకుంటాం. అంటే ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పి సో ఈ వీడియో వల్ల ఇంకా చాలామందికి తెలుస్తుంది. తప్పకుండా 6 గంటలకి స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవాలి, హారతి తీసుకోవాలి, హారతి చూడాలని చెప్పేసి తప్పకుండా వస్తారు జనాలు. మన దేవాలయం తలకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఏ భక్తుడు దర్శనానికి వచ్చినా కూడా తనచే మనం ఒక మాల ఇచ్చేసి భగవంతుడి తాలూకా నామాన్ని ఏ విధానంగా స్మరించాలి, జపించాలి అని చెప్పేసి మనం వాళ్ళందరికీ శిక్ష ఇస్తున్నాం. ఏ వ్యక్తి హరినామం చేయకుండా, మాల చేయకుండా ఏ వ్యక్తి వెళ్ళలేదు. దర్శనకు వచ్చిన ప్రతి వ్యక్తితో, భక్తులతో పాటు మనం ఖచ్చితంగా జపమాల ఇచ్చేసి అతనితో ఎలా జపించాలి అని చెప్పేసి మనం శిక్ష ఇస్తున్నాము. వాళ్ళు గుళ్ళోకి వచ్చి జపిస్తున్నారు, మళ్ళీ అది నచ్చి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి కూడా అది జపం చేయడం ఆరంభిస్తున్నారు. సో జపం చేయడం వల్ల మన కలియుగంలోని ధర్మం ఏంటంటే భగవత్ నామస్మరణమే హోమము, యజ్ఞము, పూజ, తపస్య. నామస్మరణకు మించిన తపస్య ఈ కలియుగంలో ఏమీ లేదు. సో మన ఇంటికి, మన మనసుకి, మన శరీరానికి పవిత్రం చేయాలంటే భగవత్ నామస్మరణ తప్ప వేరే దారి లేదు. అందుకే ఈ గుడి నుంచి మనం ఈ మొత్తం గ్రామాలందరికీ మనం సుమారుగా ఒక 50 గ్రామాలు ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో కులం కాదు, మతం కాదు, ధనవంతులు కాదు, లేని వాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరితోని మనం జపం చేయించే శిక్ష మనం ఇస్తున్నాం. ఇది మన సనాతన ధర్మము. అది జాతి, కులం, ధర్మంతో ఏ ప్రకారంగా ప్రభావం ఉంటుంది. ఎవరైనా జపం చేయొచ్చు. జపం చేస్తే భగవంతుడి తాలూకా అనుగ్రహం అతి సరళంగా, సులభంగా పొందగలరు. మనం పూజించిన, హోమం చేసిన, యజ్ఞం చేసిన, ఇంకే ఇతర తీర్థయాత్రలు చేసిన, దాన ధర్మం చేసిన కన్నా మనం జపం చేస్తే ఇవన్నీ మనం చేసినట్టే. సో మనం అంత సనాతన ధర్మం ఏదైతే కార్యాలు ఉన్నాయో అదంతా ఒక ఎత్తు, జపం అనేది ఒక ఎత్తు. అంటే మన మనసుని దేవుడికి అర్పించాలి. జపం ద్వారా మనం ప్యూరిఫై అవుతాం, మనం పవిత్రం అవుతాం. సో మనం ఇవన్నీ చేసేసి మన మనసు పవిత్రం లేకుండా, శరీరం పవిత్రం లేకుండా ఏ కార్యం చేసినప్పుడు అది లాభం లేదు. కానీ జపం చేయడం వల్ల ఏ పని చేసినా మనకి అది లాభదాయకంగా ఉంటుంది. అందుకే జపం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి మహామంత్రం అన్నారు. ఈ మంత్రం జపం చేయడం వల్ల ఒక వ్యక్తి వెంటనే ప్యూరిఫై అవుతారు. అతని ఆత్మశుద్ధి అవుతుంది, అతని శరీరం శుద్ధి అవుతుంది, తన మనసు శుద్ధి అవుతుంది. ఆ మనశుద్ధితో మనం భగవంతుడికి అతి దగ్గరగా అవ్వగలం. మరి తన అనుగ్రహం అతి సరళంగా, సులభంగా పొందగలం. సో మనం ఇప్పుడైతే కిందున్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చూసాం, అలాగే పైన కూడా మీకోసం ఒక మంచి టెంపుల్ నేను చూపించబోతున్నాను. తప్పకుండా మీరు చూసాక ఆశ్చర్యపోతారు, ఈ రణస్థలం కోస్ట్ దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉందా అని. తప్పకుండా మీరు పైన చూపిస్తా, మన కృష్ణయ్య అందరూ ఉంటారు. సో పైన చూద్దాం.